ఏదో కొంత రాజకీయపరమైన జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం. ఇవాళ మనం ఒక ఉదాహరణ, స్వాతంత్రం వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులం. ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే దీర్ఘకాలిక సమస్య అయితే రోడ్డు ఫార్మేషన్ చేసినాం. ఇవాళ కులాలకు సంబంధించి ఒక లెక్క వచ్చింది. ఈ ఉన్న లెక్క, వచ్చిన లెక్క, దాని పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి, పథకాలను పెట్టుకోవడానికి, నిధులు కేటాయించడానికి, సప్లాన్ తెచ్చుకోవడానికి, ఇతరత్ర బీసీలకు లాభం జరిగేటువంటి విధంగా సూచనలు, సలహాలు, నిర్ణయాలు ఇవ్వండి. గుడ్డు మీద ఇంటికెళ్ళ లెక్క పెట్టినట్టు ఇంకోటి ఏదో చేసినట్టు అద్దు. దయచేసి మీ అందరికి కోరుతా ఉన్నా, ఘర్షణ లేదు. ఇలా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒకటే ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఇవాళ సిఎల్పి మీటింగ్ అయిన తర్వాత మీ దగ్గరకు వస్తాం. అందులో ఉన్న వాళ్ళంతా మిత్రులమే, కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. నేను పెద్దలందరి దగ్గరికి ఇవాళ రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కావచ్చు, చంద్రకుమార్ గారు కావచ్చు, మాజీ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్ర గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, కృష్ణయ్య గారు కావచ్చు, వకలాభరణం కావచ్చు, వీళ్ళందరికీ కోరుతా ఉన్నా. అందరూ 2 గంటలకు నేను సిఎల్పి కాగానే మీ దగ్గరకు వస్తా. మా కార్యాలయం నుంచి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము అందరం కూడా వచ్చి జరిగిన పరిణామం అంతా కూడా మేము వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇలా ఒక కొత్త ప్రక్రియ, ఒక సమాచారం దేశంలోని 29 రాష్ట్రాలు ఎక్కడ లేని విధంగా ఇలా ఒక సమాచారం తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాని మీద తర్కం వద్దు, దాని మీద విమర్శలు వద్దు. దాన్ని బేస్ చేసుకుని ముందుకు పోదాం. బేస్ చేసుకుని ముందుకు పోయే ప్రక్రమల ఇంకా మళ్లీ దానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని సవరించుకుంటా ఉన్నాం. ఆ విధంగా ఇవాళ దీనికి సంబంధించిన మార్పులు, చేర్పులు మీ ఆలోచనకరంగా తీసుకోదాం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క సర్వే, ఈ వచ్చిన నివేదికను స్వాగతించండి పెద్ద మనసుతోటి. భవిష్యత్తు రోడ్ మ్యాప్ కు ప్రణాళిక ఇవ్వండి. ఏ విధంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలో మా అందరినీ బలోపేతం చేసి ప్రభుత్వంలో ఇవి జరగాలని చెప్పే విధంగా మమ్మల్ని స్ట్రెంథెన్ చేయండి. కానీ మీరు బయట ఈ విధంగా మాట్లాడడం ద్వారా మేము కూడా ఏంది ఇది, ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేటువంటి ఆలోచనతున్నాం. రాజకీయ ఆలోచన కొరకు, రాజకీయ ప్రేరేపణ కొరకు బలహీన వర్గాలను ఏదో రాజకీయాలు వాడుకోవడానికి జరుగుతున్న ప్రక్రియ కాదు ఇది. కాబట్టి దయచేసి ఇవాళ వచ్చినటువంటి శాతానికి న్యాయం జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడానికి మీ దగ్గరకు వస్తాం. దయచేసి సహకరించండి. విమర్శలు వద్దు, అనవసర రాజకీయాలు అనేటువంటి అంశాలతోటి బీసీలకు అన్యాయం జరగకుండా చూడమని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలోచన కొరకు, రాజకీయ ప్రేరేపణ కొరకు బలహీన వర్గాలని బలహీన వర్గాలకు సంబంధించిన కుల గణన పైన ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలలోకి తీసుకుని వెళ్లడం, అపోహలను తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం, అదేవిధంగా మాదిగా ఉపకులాలకు సంబంధించి దండోర ఆధ్వర్యంలో ఈ మధ్యలో జరిగినటువంటి అంశంలో ఏబీసీ వర్గీకరణ సంబంధించి ఏదైతే ఉందో అది కూడా అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భం. దాంతో పాటు రాబో పంచాయతీరాజ్ ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి సలహాలు, సూచనలు గౌరవ శాసనసభ్యుల ద్వారా సిఎల్పీలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుల ద్వారా తీసుకొని ముందుకు పోవడానికి కోసం ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా తీసుకొని, అదేవిధంగా ప్రభుత్వ పక్షాన సభా నాయకుడు ఉన్నట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయాలను ఏ విధంగా ముందుకు వెళ్ళని చెప్పిన వారు కూడా ఇచ్చేటువంటి సూచనలు, సలహాలతో పాటు మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్బాబు, అందరు మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. వారు ఇచ్చే సూచన సలహాలతో ప్రధానంగా ఈ 3 అంశాలు. బీసీ కులగణన దేశంలో ఈ తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఏదైతే 56% 56.33 ఉన్నటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని పోయి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్య పరంగా, ఉద్యోగాల పరంగా కూడా భవిష్యత్తులో ఉపయోగించుకునే విధంగా ఈ విధంగా తీసుకుని పోవాలని చెప్పండి. ఇది దళితులకు సంబంధించి, మాదిగలకు సంబంధించి రిజర్వేషన్, ఏబీసీ వర్గీకరణ కూడా చేసిన అంశాన్ని తీసుకొని పోయేటువంటి అంశాన్ని
ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈ రోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇంకా గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సూచన సలహాలు కూడా ప్రభుత్వ సభానాయకులు ముఖ్యమంత్రి తీసుకొని ముందుకు పోతారని చెప్పినట్టు భావన ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జిల్లా వారీ జరుగుతుందా లేకపోతే ఎట్లా అందరికీ ఒకేసారి జరుగుతుంది? సాయంత్రం వేళ మళ్ళీ ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కలవాల్సిన అవసరం సభానాయకుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అదే పీసీ అధ్యక్షుడు గారు కాబట్టి ఒకే సమావేశం జరుగుతూ ఉంది. ముందు సాయంత్రం అనుకున్నాము జిల్లాల వారు కానీ ఇప్పుడు మాత్రం ఒకే దఫాలో సమావేశం జరుగుతుంది. అంటే ఈ శాసనసభ్యుల నుంచి ఏమైనా అభిప్రాయాలు తీసుకుంటారా? వాళ్ళ అంటే సిఎల్పి సమావేశం అన్నప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, మంత్రులు ఇచ్చే సూచన సలహా తీసుకుంటూ సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేటువంటి సందేశాన్ని ఏ విధంగా ముందుకు పోవాలి చెప్పిన 3 ప్రధాన అంశాలు ఎజెండాగా చర్చ ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండదన్న ప్రచారం బాగా జరుగుతుంది. దాని మీద ఏమన్నా మాట్లాడే ఈ రోజైతే వారి అభిప్రాయాలు సరే కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి సంబంధించింది కొంచెం పాలు ఎక్కువగా మీ అందరికీ తెలుసు. అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమున్నా వాటన్నింటి కూడా ఏకాభిప్రాయంగా తీసుకొని ముందుకు పోతుంది. అందరికి నమస్కారాలు. ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండదన్న ప్రచారం బాగా జరుగుతుంది. దాని మీద ఏమన్నా మాట్లాడే ఈ రోజైతే వారి అభిప్రాయాలు సరే కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి సంబంధించింది కొంచెం పాలు ఎక్కువగా మీ అందరికీ తెలుసు. అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏమున్నా వాటన్నింటి కూడా ఏకాభిప్రాయంగా తీసుకొని ముందుకు పోతుంది. అందరికి నమస్కారాలు. ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉండదన్న ప్రచారం బాగా జరుగుతుంది. దాని మీద ఏమన్నా మాట్లాడే ఈ రోజైతే వారి అభిప్రాయాలు సరే కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యానికి సంబంధించింది కొంచెం పాలు ఎక్కువగా మీ అందరికీ తెలుసు. అభిప్రాయం లేదు. మేము అందరం అందులో భాగస్వాములం. మేము ఇలా భాగస్వాములుగా ఈ పర్యవేక్షణ కార్యక్రమం సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం. మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు, ప్రభుత్వ పనితీరు పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇలా మీ అందరికీ కోరుతా ఉన్నాం. మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడం